వాళ్ళని కూడా పాపం నుంచి రక్షించడానికి ఆయన వచ్చారు. ప్రతి మనిషికి కూడా ఒక అవసరం అనేది ఉంది. ఏంటి అవసరం అంటే డబ్బు కాదు. డబ్బు అవసరమైనట్లయితే మనకు కావాల్సిన డబ్బుని ఏదో ఒక దేవదూత చేత పంపించేవాడు దేవుడు. మనకు కావాల్సింది శరీర స్వస్థతలు కాదు. శరీర స్వస్థతలు అయితే ఎలీషానో లేదా ఒక ఏలియా లాంటి ప్రవక్తలను పంపించేవాడు దేవుడు. కానీ సర్వమానవాళికి కావాల్సిన అవసరం ఏదైతే ఉంది ఏమిటంటే అది పాపం నుంచి రక్షణ కావాలి, పాపం నుంచి విడుదల కావాలి. కాబట్టి దేవుడే ఈ సృష్టిని అంతటినీ కూడా సృష్టించి మానవుని తన చేతితో సృష్టించినటువంటి దేవుడే మానవ శరీరంలో 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద మన అందరి కోసం జన్మించారు. ఆయన ఈ క్రిస్మస్ సంతోషం ఈ ఒక్కరోజు కాదు, కానీ ప్రతిరోజు కూడా ప్రతి మనిషి సంతోషంగా తను బ్రతికినంత కాలం దేవుడితో కలిసి జీవిస్తూ ఆనందంగా ఉండాలని చెప్పి దేవాది దేవుడు ఈ భూలోకంలో మనందరి కోసం ఒక చిన్న గ్రామంలో ఒక పేదవాడిగా రిక్తునిగా ఈ భూమి మీద జన్మించాడు. అదే క్రిస్మస్ పండుగ. ఆ పండుగ మనందరికి కూడా సంతోషాన్ని తీసుకొచ్చింది. ఒక్క మనందరికి కాదు, ప్రపంచంలో ఉన్న నాసికారంధ్రంలో ఊపిరున్నటువంటి ప్రతి మనిషికి కూడా క్రిస్మస్ పండుగ అనేది సంతోషాన్ని తీసుకొచ్చింది. క్రిస్మస్ పండుగ అనేది నవంబర్ నెలలో ప్రారంభం అవుతుంది. కొన్ని దేశాల్లో నవంబర్లో ప్రారంభమై జనవరి నెల వరకు సుమారుగా 2 నెలల పాటు చేసే గొప్ప పండుగ ఏదైనా ఉందంటే అది ఒక క్రిస్మస్ మాత్రమే. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. ఇక్కడ యెషయా అనే భక్తుడు ఏం చెప్తున్నాడంటే యెషయి మొద్దు నుండి చిగురు పుట్టునని అంటున్నాడు. యెషయా వేరు, యెషయి వేరు. యెషయి ఎవరు? యెషయా ఎవరు? ఈ అధ్యాయం రాసినటువంటి భక్తుడు ప్రవక్త యెషయా. యెషయి ఎవరంటే దావీదు మహారాజు గారి తండ్రి యెషయి. ఆ యెషయి మొద్దు నుండి చిగురు పుడుతుందంట, వాని వేర్ల నుండి అంకురం ఎదిగి ఫలించును అని చెప్పి రాయబడి ఉంది. దావీదు ఎవరినంటే ఒక గొప్ప రాజు. దావీదు రాజుల ఆ యొక్క మత్తయి సువార్త వంశావళిలో మనం చూసుకున్నట్లయితే దావీదు సొలొమోను కనెను, సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను అని చెప్పి వాళ్ళందరూ కూడా రాజుల చరిత్ర మనకు కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ కుమారుడు రాజు, వాళ్ళ కుమారుడు రాజు, వాళ్ళ కుమారుడు రాజు, అలా 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 రాజుల చరిత్ర కాస్త యేసుప్రభు వారి చరిత్రకు వచ్చేసరికి ఏమైపోయిందంటే ఒక వడ్రంగి వాని కుటుంబంలో జన్మించారు యేసుప్రభు వారు. యేసుప్రభు వారు ముందున్న తరాలు వారందరూ ఎవరు? రాజులు. రాజుల చరిత్ర అంతా కూడా కనుమరుగు అయిపోయింది. అంటే వారి వంశం అంతా కూడా ఒకప్పుడు గొప్పగా బ్రతికినట్టు వంశం, చాలా పరాక్రమశాలులుగా, వీరులుగా ఆ దేశంలో చాలా గొప్ప పేరు పొందిన వారుగా జీవించారు. అలాంటి వంశం కాస్త ఏమైపోయిందంటే నీరసించిపోయి కృంగి కుషించి ఎండిపోయే స్థితిలో ఉన్న టైంలో యేసుప్రభు వారి గురించి ప్రవచనంగా ఇక్కడ ఏమంటాడంటే యెషయా భక్తుడు యెషయి అయిన ఆ కుటుంబం, దావీదు యొక్క తండ్రి అయినటువంటి యెషయి అనే కుటుంబం ఏమైపోతుందంటే ఎండిపోయి మొద్దులాగా మారిపోతాయి. ఎవరో వచ్చి నరికేస్తే చెట్టుని ఆ చిన్న మొదలు మాత్రమే ఉంటే అది ఇక చచ్చిపోయింది అనుకుంటారు కదా, అలా మారిపోద్దని చెప్పేసి ప్రవచనంగా చెప్తున్నాడు. అంటే ఆ యొక్క దావీదు కుటుంబాన్ని, దావీదు వంశాన్ని చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే దావీదు వంశం అయిపోయింది, ఇక దావీదు చరిత్ర ముగిసిపోయింది. వీళ్ళందరూ చేసిన పాపాలను బట్టి వీరు బబులోను దేశానికి బానిసలుగా వెళ్ళిపోయారు. వారి హిస్టరీ అంతా ముగిసిపోయింది, వారి వంశం అంతా కూడా ఎండిపోయే స్థితిలో ఉందని చెప్పి అనుకున్న టైంలో దేవుడు ప్రవచనంగా వారికి మరలా ఒక ఆశ ఏమని చెప్తున్నాడంటే ఎండిపోయింది అనుకున్న ఆ దావీదు వంశంలో నుంచే చిన్న చిగురు అనేది మొలుస్తుంది. హల్లెలూయా. ఆ చిగురు ఎవరనంటే మనం ఆరాధించేటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారే చిగురుగా జన్మించాడు. ఆ ఎండిపోయిన ఆ చిన్న చిగురు వల్ల ఆ యొక్క దావీదు వంశం మరలా ఫలించి అభివృద్ధి పొంది విస్తారమైన కాపు కాసేటటువంటి ఒక మహావృక్షంగా మారుస్తానని చెప్పి దేవుడు ప్రవచన రీతిగా తెలియజేస్తా ఉన్నాడు. ఈరోజు క్రిస్మస్ దినాన దేవుని సన్నిధికి వచ్చి ఇక్కడ కూర్చొని మనం కూడా ఏదో ఒక విషయంలో ఏదో ఒక సమస్యలతో ఎండిపోయిన స్థితిలోనే వచ్చి ఉండవచ్చు. మన పరిస్థితి కూడా ఆనాడు దావీదు కుటుంబం లాగా, యెషయి వంశం లాగా ఎండిపోయిన స్థితిలో ఉంటే ఎండిపోయి మాడిపోయి వాడిపోయిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని చూస్తా దేవుడు ఏమంటున్నాడంటే నీలో నుంచి చిగురుగా యేసుప్రభు వారు జన్మిస్తారు. నీ హృదయంలో చిగురుగా పిలువబడేటటువంటి యేసుప్రభు వారు నీ హృదయంలో జన్మిస్తే నీ ఎండిపోయినటువంటి నీ వంశం మరలా చిగురుస్తుంది, మరలా ఫలించి అభివృద్ధి పొందింది, 100 అంతల ఫలాన్ని పొందుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం.
అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచింది. సరిపోదు. ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. అంటే దేశం మీద మబ్బులు అడ్డంగా ఉన్నాయి అంటే ఆ ప్రాంతం అంతా కూడా ఎండ కనపడదు, సూర్యుడు కనిపించడు. సూర్యుడు కనపడకపోతే ఆ యొక్క ప్రాంతం అంతా కూడా చలికి వణిగిపోతా మొక్కలు ఫలించగా ఉంటాయి. ఆ దేశం అంట వేదన పొందుతా ఉందంట. ఎందుకు వేదన పొందుతుందంటే ఆ దేశం మీద మబ్బులు వచ్చేసి కారు మబ్బులు కమ్ముకున్నాయి. అంటే ఈ లోకంలో ఒక పంట మొలవాలన్నా, మొక్క బ్రతకాలన్నా, సర్వమానవాళి బ్రతకాలన్నా సూర్యుడు కావాలి. అలాగే ప్రతి మనిషికి కూడా సూర్యుడు లాంటి నీతి సూర్యుడు అయినటువంటి యేసుప్రభు ప్రతి మనిషికి కూడా కావాలి. ఈ యొక్క దేశం మీద మబ్బులు ఎలా కమ్ముకున్నాయి అంటే అలాగే ప్రతి మనిషి మీద కూడా పాపం అనే మబ్బులు కమ్ముకున్నాయి. ఆ మబ్బుల నుంచి విడుదల ఇవ్వటానికే యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చారు. వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున జెబూలూను దేశమును నఫ్తాలి దేశము అవమానపరచబడిందంట. ఎందుకు అవమానపరచబడిందంటే ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ పాపంలో జీవిస్తూ ఉన్నారు, దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వారిని చూసిన వాళ్ళందరూ కూడా అవమానపరుస్తున్నారు, హేళన చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో 2వ వచనంలో ఉంటది, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను. చీకటిలో నివసిస్తా ఉన్నారంట ఆ జనులు, అపవిత్రతలో నివసిస్తా ఉన్నారంట. అలాంటి జనుల మీద ఏమైందంటే ఒక వెలుగు ఉదయించిందంట. ఆ వెలుగే యేసుప్రభు వారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించిందంట. యేసుప్రభు వారు వెలుగుగా ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన వెలుగు సంబంధమైన దేవుడు. ఆయనలో చీకటి అనేది ఎంత మాత్రం కూడా లేదు. మానవాళి హృదయంలో ఉన్నటువంటి ఆ పాపం అనే చీకటిని తోలివేసి వెలుగు అయినటువంటి యేసుప్రభు వారు ఈ యొక్క మనిషి హృదయంలోకి వచ్చి ఆ మనిషి హృదయంలో ప్రతిరోజు సంతోషాన్ని ఇవ్వాలని చెప్పేసి ఈ భూమి మీదకి దిగి వచ్చారు. చీకటి అనే మబ్బులు తొలగించి, పాపం నుంచి మనల్ని తొలగించి మన జీవితాన్ని నిత్య సంతోషం వైపు, నిత్య ఆనందం వైపు నడిపించాలని ప్రభు అయిన యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన ఎప్పుడు వచ్చారని అంటే 2025 సంవత్సరాల నుంచి మాత్రమే ఉన్న దేవుడు కాదు యేసుప్రభు వారు. ఒకవేళ ఆయన భూమి మీదకి వచ్చి 2025 సంవత్సరాలు అన్నట్టుగా అనుకుంటే మనం ఆయన ఆరాధించాల్సిన పని లేదు. లేఖనాలు ఏం చెప్తున్నాయో మనం చదవాలి. యేసుప్రభు వారు ఎప్పటి నుంచి ఉన్నారో తెలుసా? భూమి, ఆకాశాలు, పర్వతాలు ఇవేమి పుట్టమునిపై ఆయన ఉన్న దేవుడు. 2025 సంవత్సరాలకు ముందు ఉన్నట్లయితే అంతకుముందే మానవాళి ఉంది కదా, అప్పటి నుంచి కాదు. కానీ పర్వతాలు పుట్టక మునుపు, భూమి, ఆకాశాలు, నేల, మట్టి, రవ్వంతయు కూడా చేయకబడక మునిపే ఆయన ఉన్నారని చెప్పి సొలొమోను భక్తుడు చెప్తున్నాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 8:22. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలగజేశాను. 24వ వచనం చదువుతాను. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని. యేసుప్రభు వారు ఎప్పుడు పుట్టారనంటే మనందరం కూడా చెప్పబడిన మాట ఏంటంటే 2025 సంవత్సరాల క్రితం జన్మించారు. ఆయన పుట్టినప్పటి నుంచే క్యాలెండర్ స్టార్ట్ అయిందని మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే జ్ఞాని అయిన సొలొమోను చెప్పబడిన మాట, అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడుతుంది. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టాను అని చెప్పని అంటున్నాడు. అంటే యేసుప్రభు ఎప్పుడో ఉన్నారు. ఈ సృష్టి అనేది ప్రారంభం అవకమునిపే ఆయన ఉన్నారు. ఆది అంతము లేని దేవుడు ఆయన. మేకా భక్తుడు కూడా అంటాడు కదా, ఏమంటాడు? బెత్లెహేమ ఎఫ్రాతా, మేకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతుండేది. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడంటే పురాతన కాలం. అంటే ఎప్పటి నుంచి అనేది మనందరం ఊహ అందనంత ముందు నుంచి ఆయన ఉన్నారు. శాశ్వత కాలం వరకు అంటే భూమి, ఆకాశం ఇవన్నీ కూడా లయమైపోయినా కూడా ఉండే దేవుడు ఎవరంటే యేసుప్రభు వారు. అనాది కాలం నుంచి చివరి వరకు ఉండే దేవుడు ఆయన. దానియేలు గ్రంథంలో ఉంటది ఆయన గురించి మహావృద్ధుడు అని చెప్పని ఉంటది. వృద్ధుడు అంటే ముసలాయన కాదు, కానీ ఎప్పటి నుంచో ఉన్న దేవుడు ఆయన. అనాది నుంచి ఉన్న దేవుడు మనల్ని అందరినీ కూడా రక్షించుకోవడానికి ఆయన మానవ శరీరంలో 2025 సంవత్సరాల క్రితం జన్మించారు.
ఎందుకు జీవించారు ఆయన? మన అందరిలో ఉన్నటువంటి పాపం అనే చీకటిని తొలగించడానికి, పాపం నుంచి విడిపించడానికి. ప్రతి మనిషి కూడా పాపానికి బానిసలైపోయి ఉన్నారు. ఆ దాస్యత్వం నుంచి విడిపించి మనందరికి కూడా విడుదలను దయచేసి ఒక నూతన జీవితాన్ని దయచేయాలని చెప్పి యేసు ప్రభువు వచ్చారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మనకు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇక్కడ ఈ శిశువు గురించి 2025 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి యేసు ప్రభు వారు పుట్టక మునిపే సుమారుగా 700 సంవత్సరాల క్రితం ఆయన ఏ వంశంలో పుడతాడో, ఎవరికి పుడతాడో, ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో ఏమైతే కనిపిస్తుందో అన్నీ కూడా ప్రవచన రీతిగా రాయించి ఉంచారు భక్తులు. ఇప్పుడు నేను పుట్టక ముందు, మీరు పుట్టక ముందు మనం ఎక్కడ ఉన్నామనేది మనందరికీ హిస్టరీ అనేది లేదు. కానీ యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రాకముందే ఆకాశంలో ఏం కనిపిస్తుంది, ఆయన ఏ గోత్రంలో పుడతారు, ఏ వంశంలో పుడతారు, ఏ దేశంలో ఏ ప్రాంతంలో జన్మిస్తారు, కన్య గర్భాన్ని పుడతాడని చెప్పి ప్రతి ఒక్కటి కూడా ఆయనే రాసుకున్నారు. ఆయన అవన్నీ కూడా ప్రవచనాలన్నీ కూడా ప్రతి ఒక్కటి యేసు ప్రభు వారు నెరవేరింది. ఇక్కడ అంటున్నాడు మనకు శిశువు పుట్టెను. నాకు అనట్లేదు, మీకు అనట్లేదు, కానీ మనకు శిశువు పుట్టెను అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి శిశువు కావాలి. భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా ఆదాము నుంచి వచ్చిన వారే. ఆఫ్రికా వాళ్ళైనా, ఆసియా వాళ్ళైనా, అమెరికా ప్రాంతానికి చెందిన వారైనా, ప్రతి ఒక్కరూ నల్లవాళ్ళైనా తెల్లవాళ్ళైనా ఎవరైనా సరే ప్రతి మనిషి ఆదాము నుంచి వచ్చిన వారే. అంటే ఆదాము పాపం చేయడం వలన ప్రతి మనిషిలో కూడా ఏముందంటే పాపం అనేది ఉంది. ఆ పాపంలో ఉన్న ప్రతి మనిషికి కూడా ఈ శిశువు అనేవాడు కావాలి. పాపంలో ఉన్న ప్రతి మనిషికి కూడా ఆ పాపం నుంచి విడిపించే విరుగుడు ఏంటంటే ఆ మందు యేసు ప్రభు వారే. ఇక్కడ అంటున్నాడు మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మనకు శిశువు పుట్టెను అంటే దేవుని వాక్యం యేసు ప్రభుని శిశువుగా పోలుస్తుంది. అంటే యేసు ప్రభు శిశువు కాదు, అలాగని చెప్పి ఆయన పసిపిల్లవాడిగా మనం చూడాలని లేదు, కానీ ఆయన ఎప్పటి నుంచో ఉన్న దేవుడు అని మనం విన్నాం కదా. ఆయన అనాది కాలం నుంచి ఉన్న దేవుడు మనలందరినీ రక్షించుకోవడానికి పసిపిల్లవాడిగా ఈ లోకంలో జన్మించారు. అంటే యేసు ప్రభు వారి మనసు ఎలాంటిదంటే ఒక చిన్న పిల్లవాడి మనస్తత్వం కలిగిన ఆయన. శిశువు ఎలాంటి మనసు కలిగి ఉంటారో అలా యేసు ప్రభు వారి మనసు కూడా అలాంటిదే. అంటే చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి మన వాళ్ళని ఏమన్నా అన్న వెంటనే వాళ్ళు మర్చిపోతారు, వాళ్ళు ఏమి గుర్తుపెట్టుకోరు, చేసిన తప్పు కానీ ఏది గుర్తుండదు వాళ్ళకి. అంటే యేసు ప్రభు వారి మనసు కూడా అలాంటిదే. ఆయన మనల్ని మనం చేసిన పాపాలు కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు మనం సజీవంగా ఉండేవాళ్ళం కాదు, కానీ మన పాపాలన్నీ క్షమించారు ఆయన. మనం చేసిన అతిక్రమ క్రియలు, దోషాలు ప్రతి ఒక్కటి క్షమించి మర్చిపోయారు. కాబట్టి ఈరోజు మనందరం కూడా సజీవంగా ఉన్నాం. అంటే ఆయన ప్రభు వారి మనసు ఎలాంటిదంటే శిశువులాగా చిన్న పిల్లవాడి మనసు ప్రభు యేసు ప్రభు వారు. ఇస్కరియోతు యోధ గురించి మనం విన్నాం కదా. ఇస్కరియోతు యోధ యేసు ప్రభు వారితో 3.5 సంవత్సరాలు కలిసి జీవించాడు. ఆయన 3.5 సంవత్సరాలు ప్రభుతో కలిసి జీవించాడు. యేసు ప్రభు వారు ఇచ్చే రొట్టెని తిన్నాడు, ద్రాక్షారసాన్ని తాగాడు. త్రాగి మరలా తర్వాత రోజే అదే రోజు గెత్సెమనే తోటలోకి వెళ్ళి యేసు ప్రభుని అప్పగించడానికి ముద్దు పెట్టుకున్నాడు. అప్పటి వరకు ఆయన ప్రేమించి ఆయనకి కీడు చేయాలని కోరుకున్నాడు. యేసు ప్రభు వారు ఏమనాలి? ద్రోహి అనాలి అలాంటి వ్యక్తి. కానీ ఏమన్నారు తెలుసా? అక్కడ రాయబడిన మాట ఏంటంటే చెలికాడా అని చెప్పి పిలుస్తున్నారు, నా సహోదరుడా అని ప్రేమగా పిలిచారు. అప్పటి వరకు అతను చేసిన ద్రోహం అంతా మర్చిపోయి నా చెలికాడా అని చెప్పి ప్రేమగా అతన్ని పలకరించాడు. అంటే యేసు ప్రభు వారి మనసు ఎలాంటిదంటే శిశువు లాంటి మనస్తత్వం కలిగిన ఆయన. యేసు ప్రభు వారిని పట్టుకోవడానికి ఆ గెత్సెమనే తోటలో ఆ యొక్క రోమా సైనికులు వస్తారు. రోమా సైనికులు వచ్చినప్పుడు ఒక వ్యక్తి కత్తి దూసి యేసు ప్రభుని పట్టుకోవాలనుకున్నప్పుడు ఆ యొక్క పేతురు కత్తి దూసి అతని యొక్క చెవిని తెగ నరుగుతాడు. వెంటనే యేసు ప్రభు ఏం చేస్తారంటే అతని యొక్క చెవిని తీసుకెళ్లి మరలా అతనికి అతికిస్తారు. అంటే అతను చేసిన ద్రోహాన్ని అంతా మర్చిపోయారు యేసు ప్రభు. అతను పట్టుకుని బంధించడానికి వచ్చిన సైనికుడిని కూడా ప్రేమించారు. శిశువు లాంటి మనస్తత్వం కలిగిన ఆయన యేసు ప్రభు. ఈరోజు మనల్ని కూడా ఏమంటారంటే చిన్నపిల్లల లాంటి మనస్తత్వం కలిగి ఉండాలని చెప్పేసి యేసు ప్రభు అంటున్నారు. పరలోక రాజ్యానికి మీరు వెళ్ళాలంటే ఎలా ఉండాలి మీరు అని అంటే చిన్నపిల్లలాగా మీరు మార్చబడితేనే కానీ మీరు పరలోకానికి చేరుకోరని చెప్పారు అంటున్నారు. ఇక్కడ యెషయా భక్తుడు అంటున్నాడు మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడెను. యేసు ప్రభు మనందరి కోసం, ప్రతి ప్రాంతంలోనూ ప్రతి జాతి వారు అందరి కోసం
చిన్న శిశువుగా ఈ యొక్క క్రిస్మస్ దినాన జన్మించారు ఆయన. ఆయన ఎక్కడ పుట్టారంటే ఇజ్రాయేల్ దేశంలో బెత్లెహేములో, భూమికి మధ్య ప్రాంతం అని ఎలా పిలుస్తామని ఎలా తెలుస్తుందంటే, ఇజ్రాయెల్ దేశం పక్కన ఒక సముద్రం ఉంది. ఏ సముద్రం అంటే దానికి పెట్టబడిన పేరే మధ్యధరా సముద్రం. మధ్యధరా సముద్రం అని ఎందుకు అంటున్నారు? అది భూమికి మధ్య ప్రాంతంలో ఉంది కాబట్టి మధ్యధరా సముద్రం అని అంటారు. ఆయన మధ్యలో పుట్టారు. అక్కడ జన్మిస్తే ఇటు ఇండియాకి దగ్గర అవుతారు, అటు ఆఫ్రికాకి దగ్గర అవుతారు, అటు యూరప్ ఖండాలకి, ప్రతి ప్రాంతానికి సువార్త చేరుకోవడానికి త్వరగా దగ్గరగా ఉంటది. కాబట్టి అలాగే ప్రతి మనిషిని కూడా నేను ప్రేమిస్తున్నాను, ప్రతి మనిషికి నేను దేవుడిని అని తెలియటం కోసమే, ప్రతి మనిషి నా గురించి తెలుసుకోవాలని చెప్పేసి మధ్య ప్రాంతంలో అందరికి అందుబాటులో రక్షకుడుగా ఆయన జన్మించారు. ఆయన ఎప్పుడో 2025 సంవత్సరాల క్రితం జన్మించేశారు. కానీ ఇప్పుడు మనందరి హృదయాల్లో జన్మించి మన హృదయాల్లోనే ఆయన కూర్చుని మన హృదయము అనే ఆలయంలో ఆయన ఉండాలని కోరుకుంటా ఉన్నారు. హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం చదువు. ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు అంట. యేసు ప్రభువు పుట్టినప్పుడు సువార్త ఎవరి వద్దకు వెళ్ళిందంటే గొర్రెల కాపర్ల వద్దకు వెళ్ళింది. పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, ధనవంతులుగా పిలువబడేవారు అందరూ ఉన్నారు. కానీ దేవుని సువార్త మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి పంపించారంటే దూతల ద్వారా గొర్రెల కాపర్లకి, అంటే పేదవారికి పంపించాడు దేవుడు. ఈ లోకంలో పేదవారిని గుర్తు చేసుకునే వాళ్ళు ఇద్దరు, ఒకళ్ళు రాజకీయ నాయకులు, మరొకళ్ళు దేవుడు. రాజకీయ నాయకులు ఎప్పుడు గుర్తు చేసుకుంటారంటే ఎప్పుడైతే ఎలక్షన్లు ఉన్నాయో ఆ ఎలక్షన్ల టైంలో పేదవాళ్ళని గుర్తు చేసుకుంటారు, ఆ తర్వాత మర్చిపోతారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా పేదవాళ్ళని, దిక్కు లేని వారిని, తల్లిదండ్రులు లేని వారిని, విధవరాండ్రిని, ప్రతి ఒక్కరు దరిద్రులుగా పిలువబడే వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ మందను కాచుకుంటున్నప్పుడు దేవుని దూత వారి యొద్దకు వచ్చి చెప్పిందంట, మీ అందరికీ కలబో మహా సంతోషకరమైన ఒక సువార్తమానం. మహా సంతోషం, మామూలు సంతోషం అనలేదు కానీ సువార్తమానం మహా సంతోషం అంట. అంటే దీన్ని మించిన సంతోషం ఇంకొకటి లేదు మానవాళికి. ఇంతకంటే గొప్ప సంతోషం ఏది లేదు. మనకు ఆకలితో ఉన్న వ్యక్తికి ఆహారం పెడితే సంతోషం ఉంటది, కానీ అది కొంతసేపే ఉంటది. ధనం లేని వ్యక్తికి ధనం ఇచ్చినట్లయితే ఆ సంతోషం కూడా కొంతసేపే ఉంటది, తర్వాత ఉండదు. కానీ యేసు ప్రభు వారు ఇచ్చే సంతోషం ఎలాంటిదంటే సువార్తమానం. అది మహా సంతోషకరమైన సువార్తమానం, ఎప్పటికీ నిలిచి ఉండే సంతోషాన్ని ప్రభు యేసు ప్రభు వారు ఆ రోజు దేవతలకి సువార్తమానాన్ని పంపించారు. హల్లెలూయా. దూత వచ్చి ఏమంటుందంటే మిక్కిలి భయపడ్రి. ఆనాడు దేవదూతను చూసిన వారందరూ కూడా దేవుని దూతను చూసి ప్రజలందరూ కూడా భయపడ్డారంట. ఎందుకు భయపడ్డారంటే ఎవరో మమ్మల్ని చంపేయడానికి వచ్చారేమో, మమ్మల్ని చంపడానికి ఎవరన్నా వీళ్ళు వచ్చారేమో అని చెప్పి అనుకుంటున్నారు. ప్రతి మనిషి ఏదో ఒక విషయంలో భయపడతానే ఉన్నాడు. ప్రతి మనిషి భయం లేని వ్యక్తి ఎవరూ లేరు. దావీదు లాంటి వ్యక్తి ఏదో ఒక సమయంలో భయపడినవాడు. మొట్టమొదటిగా బైబిల్లో భయపడిన వ్యక్తి ఎవరంటే ఆదాం ఎందుకు భయపడ్డాడు? దోషం చేశాడు కాబట్టే భయపడ్డాడు. అలా ప్రతి మనిషి కూడా తాను చేసిన దోషక్రియలను బట్టి ఎప్పుడు నాకు మరణం వస్తుందో, ఎప్పుడు శత్రువు వచ్చి నన్ను చంపుతాడని చెప్పి భయంతో ఉన్నారంట. ఆ భయాన్ని మనలో నుంచి తొలగించాలని చెప్పి యేసు ప్రభువు వచ్చాడు. హల్లెలూయా. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలని చెప్పేసి అని అంటున్నాడు. మీరు ఆ యొక్క దావీదు పుట్టినటువంటి బెత్లెహేం ప్రాంతానికి వెళ్ళండి. అక్కడ ఒక శిశువు పశువుల పాకలో తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూస్తారు. దానికి ఇదే మీకు ఆనవాలని చెప్పి గుర్తులు చెప్తున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత. అలాగే యేసు ప్రభువు మనందరికి ఏం చెప్తున్నారంటే ఆయనే దేవుడు అంటానికి కొన్ని ఆనవాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. ఈ లోకంలో మనకు కనపడే వాళ్ళని అన్నింటినీ చూసి అదే దేవుడు అని చెప్పి ఒక భ్రమలో మనం ఉండకూడదు. మనల్ని సృష్టించిన సృష్టికర్త ఎవరో మనం తెలుసుకోవాలి, మనల్ని కన్న తండ్రి ఎవరో తెలుసుకోవాలి, ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు ఏవో మనం గుర్తించాలి. ఆనవాళ్ళు చెప్పాడు, మనం తెలుసుకుని పరిశోధించి లేఖనాలు చదివి సృష్టికర్త నిజమైన దేవుడు ఎవరో మనం గుర్తించాలి. అది మనం చేయాల్సిన పని. దేవుడు మనకేం చేశాడంటే ఆనవాళ్ళు తెలియజేశాడు.
దేవుడు, నిజమైన దేవుడు మనుషులందరి కోసం ప్రాణం పెట్టేవాడిగా ఉంటాడని చెప్పి లేఖనాలు సెలవిస్తా ఉంది. మనుషులందరినీ ప్రేమించేవాడై ఉంటాడని చెప్పి లేఖనాలు సెలవిస్తా ఉంది. దేవుడు ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు, కానీ ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళికి, ప్రతి ప్రాంతానికి చెందినవాడు అని చెప్పేసి కొన్ని ఆనవాళ్ళు ఉంచాడు దేవుడు. ఆ ఆనవాళ్ళు తెలుసుకుని, దేవుడు ఎవరో తెలుసుకుని, గుర్తించి, ఆయనను ఆరాధించి పరలోకానికి రావాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. 13వ వచనం, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవుని స్తోత్రం చేయుచుండెను. యేసుప్రభు వారు పుట్టినప్పుడు 3 రకాల ప్రజలు ఆయన దగ్గరికి వచ్చారు. జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు జ్ఞానం కలిగిన వారు. వారికి ఎవరో చెప్పలేదు, వారు లేఖనాలు చదివి తెలుసుకున్నారు. ఆ నక్షత్రాన్ని ప్రకారంగా యేసుప్రభు రక్షకుడు ఎక్కడ జన్మించాడో తెలుసుకుని ఆ యొక్క ప్రాంతానికి వెతుక్కుంటా వచ్చారు జ్ఞానులు. తర్వాత ఈ యొక్క గొర్రెల కాపరులకి దేవదూత ద్వారా వర్తమానం వచ్చింది. దేవదూతలు వచ్చి తెలుసుకున్నారు యేసుప్రభు లోక రక్షకుడు అని. తర్వాత 3వ గుంపు ఎవరనంటే ఇప్పుడు మనం చదువుకున్న 13వ వచనంలో ఉంది, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి. ఈ 3వ గుంపు ఎవరు? పరలోక సైన్య సమూహం. మొదటిది ఎవరు? జ్ఞానులు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చారు. గొర్రెల కాపరులు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చారు. పరలోక సైన్య సమూహం అంతా కూడా యేసుప్రభు వారు పుట్టినప్పుడు వచ్చింది. హల్లెలూయా. ఎందుకు పరలోక సైన్య సమూహం వచ్చిందంటే యేసుప్రభు వారు భూ సంబంధి కాదు, మనం అందరం కూడా భూ సంబంధులు. యేసుప్రభు వారు భూ సంబంధి కాదు, ఆయన పరలోక సంబంధి. ఆయన బంధువులు అక్కడి నుంచి ఇక్కడికి చూడటానికి వచ్చారు. హాస్పిటల్లో ఎవరైనా డెలివరీ అయినప్పుడు ఆ యొక్క బంధువులు, రక్త సంబంధికులు అందరూ కూడా ఆ డెలివరీ అయిన బాబుని చూడటానికి ఆ బంధువులు అందరూ కూడా హాస్పిటల్కి వస్తారు. యేసుప్రభు వారు పుట్టినప్పుడు వచ్చిన గుంపు ఎవరినంటే ఆకాశ సైన్య సమూహం వచ్చింది. భూమి మీద వాళ్ళనేమో పంపించాడు. మొత్తం భూ సంబంధులే ఉంటే ఈయన భూ సంబంధే, ఈయన మనలాగా పుట్టినవాడే, ఈయన నిజమైన దేవుడు కాదని చెప్పి అనుకుంటారేమోనని పరలోకం నుంచి సైన్య సమూహం అంతా కూడా దేవదూతలు అందరూ కూడా స్తుతించుకుంటా యేసుప్రభు ఉన్న చోటుకు వచ్చారు. మనం ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు. ఆయన మనం పడి ఉన్న చోటుకే దిగి వచ్చాడు. మనం ఆయన్ని చేరుకోలేము, ఆయన దగ్గరికి మనం వెళ్ళలేము. కాబట్టి మనల్ని ప్రేమించిన సృష్టికర్త, మనల్ని కన్న తండ్రి మన కోసం మనం ఉన్న చోటికి అయినా పసిబాలుడిగా దిగి వచ్చాడు. అదే క్రిస్మస్. హల్లెలూయా. ఈరోజు క్రిస్మస్ దినాన్ని మనందరం కూడా చక్కగా సంతోషంతో కొత్త బట్టలు వేసుకుని రకరకాల వెరైటీలు అంట ఎంతో ఆనందంగా ఉంటాం. కానీ ఆనాడు యేసు ప్రభు పుట్టినప్పుడు క్రిస్మస్ అనే అప్పుడు క్రిస్మస్ లేదు, కానీ ఆ యొక్క యేసుప్రభు వారు జన్మించిన ఆ కాలంలో వారెవ్వరూ కూడా సంతోషంగా లేరు. యేసుప్రభు వారు పుట్టారు కదా, మరియా యేసేపు ఎన్నో అవమానాలు ఎందుకున్నారు, ఎన్నో బాధలు పొందుకున్నారు. ఆ యొక్క మరియను తీసుకుని యేసేపు ఆ నజరేతు నుంచి బెత్లెహేంకి వెళ్ళాడు. ఆ బెత్లెహేంకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క హేరోదు చంపాలనుకున్నప్పుడు మరలా బెత్లెహేం నుంచి ఆ యొక్క గాడిద మీద ప్రయాణం చేస్తా తన భార్యని గాడిద మీద కూర్చోబెట్టుకుని చంటి బిడ్డను తీసుకుని ఎండనగా వాననగా చలికి ఎండిపోతా అనేక దినాలు ప్రయాణం చేసి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అంటే వారంతా శ్రమలే. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి చేత అవమానాలు పొందుకున్నారు. శరీరకంగా కూడా అవమానాలు పొందుకున్నారు. మానసికంగా ఎన్నో బాధలు పొందారు. అంత మాత్రమే అనుకుంటే యేసుప్రభు వారి జన్మ వల్ల అనేక మంది పసిపిల్లలు మరణించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ యొక్క హేరోదు నేనే రాజు అయి ఉండగా మరి ఒక రాజు పుడతాడా అని చెప్పేసి హేరోదు ఏం చేశాడంటే బెత్లెహేము దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి గ్రామంలోనూ 2 సంవత్సరాల మొదలుకుని చిన్న పిల్లలందరినీ కూడా చంపేశాడండి. కొన్ని వందల మంది పిల్లలు ఆ రోజు యేసు ప్రభు కోసం ప్రాణత్యాగాన్ని చేశారు. మొట్టమొదటి హతసాక్షులు ఎవరంటే క్రీస్తు సంఘం కోసం పసిపిల్లలు యేసు ప్రభు వారి యొక్క త్యాగం చేశారు. వారి త్యాగమే ఈ రోజు మనందరికి కూడా క్రిస్మస్ తీసుకొచ్చింది. హల్లెలూయా. ప్రతి ఇంట్లో కూడా పసిపిల్లలు మరణిస్తే ఆ యొక్క తల్లిదండ్రుల దుఃఖం ఎంత, ఆ ప్రాంతం అంతా కూడా రోదనంతో కేకలు ఆకాశానికి మిన్నంటే కేకలతో ప్రాంతం అంతా కూడా దద్దరిల్లిపోయింది. ప్రతి ఇంట్లో కూడా తన తల్లి కుమారుని పోగొట్టుకుని ఎంతో దుఃఖంతో వేదంతో ఉంది. వారంతా కూడా ఎందుకు ప్రాణం పెట్టారంటే ఈరోజు నీకు నాకు మనందరికి కూడా క్రిస్మస్ ఆనందాన్ని ఇవ్వాలని చెప్పేసి ఆ యొక్క ప్రాంతంలో బెత్లెహేం ప్రాంతంలో ప్రతి తల్లి కూడా ప్రాణ త్యాగం చేసి క్రీస్తును బ్రతికించి మనకి సంతోషాన్ని దయచేశారు. హల్లెలూయా. ఆనాడు ఆ ప్రాంతంలో వారందరూ కూడా యేసు ప్రభు కోసం వారి సంతోషాన్ని త్యాగం చేసి మనందరికీ సంతోషాన్ని ఇస్తే మనం ఏం చేస్తున్నాం అంటే క్రీస్తు అవమానపరిచి సంతోషం అనుకుంటున్నాం. ఇదే క్రీస్తును బాధపరుస్తా, క్రీస్తును గాయపరుస్తా ఇదే సంతోషమేమో అనుకుంటున్నాం మనం.
ఆ రోజు ఆ ప్రాంతంలో వారందరూ వారి సంతోషాన్ని త్యాగం చేశారు, వారి జీవితాలే త్యాగం చేసి క్రీస్తు కోసం మేము మరణించినా పర్వాలేదు, ఈ యొక్క సువార్తను బ్రతికించాలి, ఈ యొక్క క్రీస్తు ఈ తరంలో మేము బ్రతికించాలని చెప్పి ఎంతో త్యాగంతో కూడుకున్న జీవితాలు జీవించి మనందరికి కూడా క్రిస్మస్ని అందించారు. ఈరోజు ఈ తరంలో కూడా మనందరం కూడా క్రీస్తును బ్రతికించాలి. క్రీస్తుని చంపేసేటటువంటి ఈ లోక మనుషుల మధ్యలో మనందరం కూడా క్రీస్తును బ్రతికించి, సువార్తను బ్రతికించి మన తర్వాత తరాలకి నిజమైన క్రిస్మస్ని అందించేవారిగా ఉండాలి. హల్లెలూయా. లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతుంది. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాడంటే, జక్కయ్య ఇంట్లో క్రిస్మస్ జరుపుకుంటున్నారు యేసుప్రభువు వారు. జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు ఇతడును అబ్రహాము కుమారుడే అని అంటున్నాడు. మత్తయి సువార్తలో మొట్టమొదటి వచనం ఏంటి? ఎవరి పేరు రాయబడి ఉంటుంది? అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు అని, యేసుక్రీస్తు వంశవాడు అని చెప్పి రాయబడి ఉంటాడు. మొట్టమొదటి వ్యక్తి ఎవరు భూమి మీద? ఆదాము. ఆదాము పేరు రాయలేదు దేవుడు, ఆదామును పక్కకు తప్పించేశాడు. మొట్టమొదటిగా కొత్త నిబంధనలో అబ్రహామును తీసుకుని వచ్చి అబ్రహాము కుమారుడు అని చెప్పేసి ఇక్కడ జక్కీని కూడా అబ్రహాము కుమారుడే అని చెప్పని అంటాడు. అబ్రహామును కోరుకున్నాడు దేవుడు, ఎందుకంటే అబ్రహాముడు తన స్వకీయులను విడిచిపెట్టేశాడు, తన ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టేసి ఆ దేవుడే నాకు కావాలి, ఆ దేవుడిని నువ్వు వెంబడిస్తే నీకు అనేక శ్రమలు వస్తాయి, ఆ దేవుడి వెంట వెళ్తే నువ్వు ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా నువ్వు ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆయన పేరు తెలియదు, ఆయన ఎలా ఉంటాడో తెలియదు, ఆయన గురించి ఏమీ తెలియకపోయినా నువ్వు వెళ్తున్నావని చెప్పి తన బంధువులు అన్నారు, స్నేహితులు అన్నారు, ఇరుగు పొరుగు వారు అన్నారు. అయినప్పటికీ కూడా ఆ దేవుడు నాకు కావాలని చెప్పి తన తండ్రిని విడిచిపెట్టి, ఆస్తిని విడిచిపెట్టి, బంధువులు విడిచిపెట్టి తను ఎరుగకయే వచ్చాడు. కాబట్టే ఆ దేవుడు ఎవరి వంశంలో నుంచి వచ్చాడంటే అబ్రహాము వంశంలో నుంచి వచ్చాడు. అబ్రహాం ఎవరో తెలుసు, ఎంత గొప్పవాడో తెలుసా? 3 జనాంగాలకు తండ్రి, క్రైస్తవులకు తండ్రి, యూదులకు తండ్రి, ముస్లిం సహోదరులకు తండ్రి, 3 జనాంగాలకు తండ్రి. ఇప్పుడు యేసు ప్రభువు గురించి మనం ఆరాధిస్తాం కానీ ముస్లింస్ యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు వినరు. కానీ అబ్రహాం విషయంకి వచ్చేసరికి వారు అబ్రహాం మా తండ్రి అంటారు, యూదుల దగ్గరికి వెళ్ళేసరికి యూదులు కూడా అబ్రహాం మా తండ్రి అంటారు, ఇటు క్రైస్తవులు కూడా అబ్రహాం మా తండ్రి అంటారు. అంత గొప్ప వ్యక్తి అబ్రహాం. ఎందుకు అబ్రహాం అంత గొప్ప వ్యక్తి అయ్యాడు? మత్తయి సువార్తలో మొట్టమొదటి పేరు, ఆయన పేరు ఎందుకు రాయబడిందంటే తన సర్వస్వాన్ని విడిచిపెట్టి క్రీస్తే కావాలని చెప్పి పరిగెట్టుకుంటూ వచ్చాడు క్రీస్తు దగ్గరికి. ఇక్కడ అంటున్నాడు జక్కయ్య గురించి, ఈ ఇంటికి రక్షణ వచ్చింది, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. యేసుప్రభువు వారు వచ్చారు, పరలోకంలో ఉన్నారు, ఆయన భూమి మీదకి వచ్చారు. పరలోకంలో ఆయన యుగ యుగాలు దేవుడితో కలిసి ఉండేవారు. కానీ ఈ భూమి మీద సర్వమానవాళి కూడా నశించిపోతా ఉన్నారు. భూమి మీద ప్రతి మనిషి కూడా పాపంలో బంధించబడి ఉన్నారు. ఈ యొక్క పాపం నుంచి విడిపించడానికి, శాపంలో నుంచి విడిపించడానికి, రక్షించడానికి యేసుప్రభువు వారు అక్కడి నుంచి ఇక్కడికి మానవ శరీరంలో ఈ యొక్క కన్యమరియ గర్భాన 2025 సంవత్సరాల క్రితం జన్మించి ఆ యొక్క జక్కయ్య కుటుంబంలో సంతోషాన్ని నింపారు. అప్పటి వరకు జక్కయ్య ధనవంతుడిగా ఉన్నాడు కానీ ఆ వ్యక్తి జీవితంలో సంతోషం లేదు, ప్రేమించేవారు లేరు, ఆదరించేవారు లేరు, అందరికంటే హీనమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు జక్కయ్య. అలాంటి జక్కయ్యనే కోరుకున్నాడు యేసుప్రభువు వారు. ఈరోజు యేసుప్రభువు వారు ఎవరిని కోరుకుంటున్నారంటే, ఎవరైతే బాధల్లో, ఇబ్బందుల్లో, అవమానాల్లో ఉన్నారో, నాకెవ్వరూ లేరు, నేను అనాథని, నన్ను ప్రేమించేవారు ఎవరు లేరని చెప్పి ఎవరైతే మనసులో అనుకుంటున్నారో వారందరి హృదయాల్లోకి యేసుప్రభువు వారు రావాలనుకుంటున్నారు. ఆనాడు జక్కయ్యకి ఇచ్చినటువంటి ఆ యొక్క నిత్య ఆనందం, నిత్య సంతోషం మనందరికి ఇవ్వాలనుకుంటున్నారు. ఆ రోజు జక్కయ్యని పిలిచినట్టుగా ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతడును ఈమె కూడా అబ్రహాము కుమార్తె అని చెప్పి మనందరినీ కూడా పిలవాలనుకుంటున్నారు. ఈ యొక్క క్రిస్మస్ దిన ఆ యొక్క ఆనందం, ఆ సంతోషం మనందరిలో కూడా ఉండాలంటే మనం ఆచార క్రిస్మస్ కాదు కానీ నిజమైన క్రిస్మస్ పండుగ జరుపుకోవాలి. అప్పుడే ఆ పండుగ మనకు సంతోషం, మన కుటుంబీకులకు సంతోషం, మన ఇరుగు పొరుగు వారికి సంతోషం, మన ద్వారా దేవుని సువార్త అనేక ప్రాంతాలకు వెళ్తుంది, అనేక మంది మనల్ని చూసి యేసుప్రభువు వారిని తెలుసుకునే వారిగా ఉంటారు. అట్టి సంతోషం ఈ వాక్యం అన్న ప్రతి బిడ్డకి కూడా దేవుడు దయచేయునుగా. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగా. ఆమేన్. రక్షకుడు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుడు దయించినాడట, రక్షకుడు దయించినాడు, రారెగల్లా పోయులారా
రక్షకుడు దయించినాడు వారివల్ల పోయువారా రక్షణమున పోయి మరణి వీరణ పరమందేగాము రక్షకుడు దయించినాడట మన కొరకు పరమా రక్షకుడు దయించినాడట అరుచు బంగార